స్థానంలో వెలిగించే దీపములు అఖండ ఫలితాన్ని ఇస్తాయి. జ్వాలాతోరణం అని ఒకటి ఉంటుంది. అది మన కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా మన గుళ్ళో కూడా పేరుతూనే ఉంటాం. గడ్డి చుట్టలుగా చుట్టి అటు ఇటు 2 స్తంభాలకి వాటిని తగిలించి దానికి నిప్పు పెట్టి అది మండుతూ ఉంటే కింద నుంచి ఉత్సవమూర్తులతో దూరుతారు. దానికి ఏమని పేరు? జ్వాలాతోరణము దూరుట అంటారు. మీలో మన ఆలయం దగ్గరకు వచ్చి జ్వాలాతోరణము దూరినటువంటి వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తవలసిందే. అందరూ ఎత్తేసారు దాదాపుగా. ఇక్కడ ఏం చెబుతున్నారు? కార్తీకిక వేళ భీమశంకరుని నగర దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబునతడు దోరడు ప్రాణ నిర్యాణ వేళ ఘోర యమ పట్టణ ద్వార తోరణంబు. కార్తీకిక వేళ అంటే కార్తీక పూర్ణిమ నాడు, కార్తీక మాసంలో పూర్ణిమ తిథి నాడు భీమేశ్వర ఆలయం దగ్గర జ్వాలాతోరణం కడతారు. దాని కింద నుంచి దూరి వచ్చినటువంటి పుణ్యాత్ముడు ప్రాణం విడిచిపెట్టాక యమలోకమునకు వెళ్ళాడు, యమద్వారం చేరడు. అందుకే మనకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ ప్రాంతాన్ని అనుగ్రహించాలి పరమాత్ముడనే ఉద్దేశంతో సత్యధర్మేశ్వరుణ్ణి పద్మేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాం. మీరు చూడండి, అటువైపు ఏమో సత్యధర్మేశ్వరుడు పద్మేశ్వరుడు, ఇక్కడ కిందేమో పుత్రదేశ్వరుడు ప్రణవేశ్వరుడు, అక్కడేమో సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా మళ్ళీ బ్రహ్మసూత్రేశ్వరుడు ఉన్నారు. ఈ ఆలయాల మధ్యలో ప్రతి కార్తీక పూర్ణిమ నాడు అక్కడ ఏం చేస్తున్నాం? మేము జ్వాలాతోరణం పెడుతున్నాం. భక్తితో దూరండి. ఎటువంటి పాపాత్ముడైనా నరకానికి వెళ్ళాడు. మొన్న కరోనా సమయంలో ప్రపంచం అంతా తల్లకిందులైనా ఈ 4 వీధుల్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా